అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ బతుకుతో పాటు అంటే ఆయన వృత్తితో పాటు వృత్తిరీత్యా లైబ్రరీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీగా. ప్రవృత్తి రీత్యా మంచి పెయింటర్ మన వెనకాల కనపడుతుంది. మత్స్య అదే చేప అద్భుతంగా కనపడుతుంది, చూసారా? ఇదే విధంగా ఎక్కడ ఏ రాయికి ఆ రాయి ఏ జంతువు ఏ పక్షి ఏది ఆర్ట్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను పెయింట్ చేస్తున్నారు. మన దగ్గర వెంకన్న సార్ ఉన్నారు, వారంటే తెలుసుకుందాం. ఇవాళ బతుకుబాట కార్యక్రమంలో భాగంగా ఏంటంటే అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఏందన్నది తెలుసుకుందాం. వెంకన్న సార్ నమస్తే. నమస్కారం సార్. చాలా గ్రేట్. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? అంటే ఇట్లా పెయింట్ వేయాలి రాళ్ళ మీద. ఇక్కడ చూసినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ రాయిని చూసినా ఒక అందంగా కనపడుతుంది. ఇంత అద్భుతంగా ఇలాంటి పెయింట్ వేయాలని ఎందుకు అనిపించింది? నేను ఇక్కడనే ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ ఎంఈడి లైబ్రరీ సైన్స్ కోర్సు చేసి ఇక్కడనే ఉద్యోగం చేస్తున్నాను. ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలో ఉద్యోగం చేసుకుంటూ నేను చదువుకుంటూ ఇక్కడనే చదువుకున్న యూనివర్సిటీలో ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను. కాబట్టి ఈ ఉస్మాన్ యూనివర్సిటీని ఒక అద్భుతంగా తయారు చేద్దామని నాకు ఆలోచన వచ్చింది. భారతదేశంలో ఉన్న యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో లేని ప్రత్యేకత పర్యావరణ పరిరక్షణ సంబంధించింది. జంతువులు అంతరించిపోకుండా ఉండాలని పర్యావరణ పరిరక్షణ ఆ దిశతోటి ప్రకృతిలో ఉన్న ప్రతి రాయి మెసేజ్ ఇవ్వాలి చదువుకున్న యువతకు కానీ ప్రతి ఒక్కరికి కానీ. అందుకని ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ కానీ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ గెస్ట్ హౌస్ సైడ్ దారిలో కానీ రాళ్ళ ఆకారాన్ని బట్టి ఆర్ట్ వేయడం స్టార్ట్ చేశాను సార్. నేను ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మీ నేపథ్యం ఏంటి? మాది గూడూరు మండలం సార్, మహబూబాద్ డిస్టిక్. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని డిగ్రీ పీజీ చేసి ఆ తర్వాత డిగ్రీ మహబూబాద్లో చేసిన సార్. పీజీ ఎంఈడి ఇక్కడ చేశాను సార్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను. చేసినప్పటి నుంచే ఇది చిన్నప్పటి నుంచే ఈ ఆర్ట్ పరిచయమా ఎట్లా ఏంటి దీనికి సంబంధించి? చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే చాలా ఆసక్తి, కానీ నేను ఎక్కడ బయట తీయలేదు. ఈ కాంపిటేటివ్ చదువుతున్న రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఒక ఉద్యోగం సాధించాలనే తపన ఉంటుంది, కానీ ఆర్ట్ తీయాలని అని అంత టైం కేటాయించకపోవడం. ఎందుకంటే చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. తర్వాత టైం లేనప్పుడు నేను ఒక టైంను కేటాయించుకున్నా. సెలవు ఉన్న రోజు ఒక 3 hours కేటాయించుకున్నాను. సెకండ్ సాటర్డే సండే మరియు ఎర్లీ మార్నింగ్ 6 to 8:30 వరకు, అంటే 2.5 hours ఒక ఆర్ట్ వేయడానికే నేను కేటాయించుకున్నాను. వాటికి ఆ సమయంలో మీరు మార్నింగ్ ఈవినింగ్ అంటే అదే విధంగా హాలిడే సమయంలో కూడా పెయింట్ వేస్తుంటారు. ఇప్పటి వరకు ఎన్ని వేసారు మన ఓయిలో? ఉస్మాన్ యూనివర్సిటీలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మాన్ యూనివర్సిటీలో 100 కంటే పైన ఆర్ట్ వేసాం సార్. ఒక 150 వరకు ఆర్ట్ వేసాను. అబ్బబ్బబ్బా, 150 వరకు 150 బండరాలకు ఆర్ట్ వేసాను. ఇట్లాంటి పెయింట్స్ వేశారు. అవును సార్. ఏమేమి వేశారు అంటే ఇందులో ఉస్మాన్ యూనివర్సిటీలో బాగా అసలు ఇది అద్భుతంగా అనిపించింది, మీ కంటికి అనిపించింది ఏముంది? నాకు అద్భుతంగా కనిపించి ఉస్మాన్ యూనివర్సిటీలో నెమలి ఆర్ట్ వేసాను. కుందేలు ఆర్టు, ఉడతలు, ప్యారెట్స్, ఖడ్గమృగం, ఓకే, మళ్ళీ చూస్తే వంటేలు కూడా వేసినట్టుంది, జిరాఫీ, ఇలాంటి ఆర్ట్ వేసాను సార్. చాలా ఇది పిల్లలు ఆడుకునే క్యూబ్ లాంటి రాయి ఉంటే కూడా దానికి క్యూబ్ ఆర్ట్ వేసాను. మహారాష్ట్ర నిర్మాత జాతిపిత ఛత్రపతి శివాజీని తలపించే ఒక రాయి ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ ముందు February 19th రోజు అతని జయంతి రోజు నేను ఆ ఆర్ట్ కూడా వేసాను, ఛత్రపతి శివాజీది. ఇంకోటి లైబ్రరీ ముందు ఒక ఇండియా మ్యాప్ లాంటి తలపించే ఒక రాయిని కూడా ఇండియా మ్యాప్ లాగా వేసాను ఆర్ట్. ఆ ఇండియా మ్యాప్ కింద శ్రీలంక అని వేసినట్టు ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టు అక్కడ రాయి కూడా ఉన్నది, దాని కూడా శ్రీలంక అని ఆర్ట్ వేసాను. చాలా గ్రేట్. అంటే ప్రకృతిని ఒక దేశాల మ్యాప్లుగా మలిచేశారు అన్నట్టు. ఓకే, ఇవి చూస్తుంటే ఈ రాళ్ళని ఒక విధంగా శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు, సృష్టికి అందా తెచ్చిన అనేది ఒక కవి రాసినట్టుగా పాట కావచ్చు. ఇందులో ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నట్టుగా ప్రతి రాయి కూడా ఒక అద్భుతంగా మలిచారు. వీటిని చూస్తున్నట్టుగా విద్యార్థులు ఏమంటుంటారు మీతోటి? అయితే చాలా అద్భుతంగా ఉన్నది. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి రాయి మాకు ఒక లొకేషన్ చూపిస్తుంది, మెసేజ్ ఇస్తుంది. ఎక్కడ ఉన్నామని ఫోన్ చేస్తే కూడా నేను ఇక్కడ చేప కాడ ఉన్నా, నేను ఇక్కడ నెమలి కాడ ఉన్నా, ఇలాంటి లొకేషన్ కూడా సూచిస్తుంది మాకు. చూడడానికి చాలా బాగున్నాయి. హలో అన్న, రమేష్ ఏడోను అన్నా? ఇక్కడ చేప బొమ్మ దగ్గర ఉన్నా. ఇగో నేను ఇక్కడ ఉన్నా. ఎమిలి బొమ్మ మన వెంకన్న సార్ వేసిండు చూడు, ఎమిలి బొమ్మ ఆడున్నా. నేను వస్తున్నా 2 minutes. అట్లానా? నేను ఇక్కడే ఉంటా చూడు, నెమలి బొమ్మ దగ్గర ఉంటా. మన వెంకన్న సార్ వేసిన నెమలి బొమ్మ. వస్తున్నా, ఆడికే వస్తున్నా. సరే సరే.
అసలు ప్రతి ఒక్కటి మేము రాళ్ళను చూసి రాళ్ళలాగానే ఫీల్ అయ్యాను, కానీ ఒక రాయిలో అంత రూపం దాగి ఉందని మేము ఎప్పుడు అనుకోలేదు. చాలా బాగున్నాయి, మీరు ఇంకా ఆర్ట్ వేయండి అని నాకు ప్రోత్సహించారు. నాకు ఆర్థిక సాయం కూడా చేశారు, విజిటర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా ప్రోత్సహించారు. ఓకే, అదే విధంగా ప్రభుత్వం కూడా కొంత ఇట్లాంటి పెయింటింగ్ సంబంధించి నేషనల్ సంబంధించి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అక్కడక్కడ వాల్ పెయింటింగ్ కూడా వేస్తుంది ప్రభుత్వం. ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు వరంగల్లో కావచ్చు, ఇటు అన్ని కార్పొరేషన్లో కూడా వేస్తున్నారు అర్బన్ ఏరియాలో. అట్లాంటిది ఏమన్నా ప్రభుత్వ అవకాశం ఇస్తే వేస్తారా? ఇలాంటి ప్రభుత్వ అవకాశాలు ఇస్తే నేను తప్పకుండా నేను వేస్తాను సార్. నా వంతు నేను తప్పకుండా ఆర్ట్ వేస్తాను. ఓకే, అంటే ఇందులో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి జనరల్గా పెయింట్ వేసే సమయంలో? సార్ ఎట్లాంటి మెలకువలు తీసుకుంటారు? ఏమేమి అంటే కలర్ సెలెక్షన్ కావచ్చు అవి? ముఖ్యంగా అయితే నేను ఏషియన్ పెయింట్ సెలెక్ట్ చేసుకున్నా సార్. ఏషియన్ పెయింట్ దాంట్లో టర్పైన్ వాటర్ బాటిల్, టర్పైన్ ఆయిల్ కలుపుకొని నేను దానికి బ్రష్ తోని ఆటేస్తాను. ఆటేసినప్పుడు కూడా రాళ్ళు కదా, రాళ్ళ కాడ పాములైన విష సర్పాలు ఉన్నాయని చెప్పేసి నేను షూ వేసుకొని దానికి తగు జాగ్రత్తలు తీసుకొని దానికి ఆటేస్తాను. ఒక ఆటేస్తా అంటే ఒక రాయి మీద రాయి ఉండేది, దాని సందులో అయితే నేను ఆటేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాంట్లో కట్ల పాము కూడా ఉండేది. దాన్ని చూసి నేను దూరం జరిగాను, తర్వాత పాము కూడా వెళ్ళిపోయింది. అలాంటి తగు జాగ్రత్త తీసుకుంటాను. అట్లాంటి సమయాల్లో కూడా ఉండే అట్లాంటి ఇన్సిడెంట్ కూడా జరిగినాయి సార్. దానికి అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ తగు జాగ్రత్త తీసుకొని ఇలాంటి ఏషియన్ పెయింట్ నేను యూజ్ చేస్తున్నాను. ఏషియన్ పెయింట్ అసలు చెక్కు చెదరకుండా. బండల ఎంత కాలం వరకు ఉంటాయి సార్? ఇప్పుడు మీరు వేసేట ఆర్ట్ ఎంత కాలం ఉంటుంది? 1.5 year అయింది సార్ నేను వేసి. చెప్పండి. ఇప్పటి వరకు అయితే చెక్కు చెదరలేదు ఆ కలర్. చెప్పండి. అంటే అన్ని ఎంతకాలం? 1.5 year వరకు అంటే ఎన్నేళ్ళ వరకు ఉంటాయని? ఫ్యూచర్లో ఎన్ని ఇయర్ వరకు ఉంటే చెప్పలేము సార్. ప్రజెంట్ అయితే 1 year కంప్లీట్ అయిపోయింది. చాలా బాగున్నది కలర్ అయితే. ఓకే, 1.5 year వరకు ఉంటుంది. ఇప్పటి వరకు అయితే కలర్లు ఉన్నాయి. అన్ని రకాల కలర్ వాడతారు? ఎన్ని రకాల కలర్ వాడతారు? ఎన్ని కలర్ ఉంటాయి అన్ని కలర్ తీసుకుంటా సార్ నేను. అన్ని ఇప్పుడు ఒక థాట్ వచ్చింది అనుకో, ఒక ఆర్ట్ వేస్తే ఆ జింక ఆర్ట్ కానీ నెమలి ఆర్ట్ కానీ దాంట్లో ఎన్ని రకాల ఆర్ట్ ఉన్నాయో నేను ముందే జాగ్రత్తతో అన్ని తీసుకొని పెట్టుకుంటాను. ఏది తక్కువ ఉన్నా మనకు సమయం వేస్ట్ అయిపోద్దని అలా. ఓకే, యూనివర్సిటీ గుర్తించిందా? యూనివర్సిటీ ప్రొఫెసర్ కావచ్చు, రిజిస్టర్, వీసీ వీళ్ళు ఏమంటున్నారు దీనికి సంబంధించి? యూనివర్సిటీ ప్రొఫెసర్ నాకు ఇప్పటివరకు ఎవరు గుర్తించలేదు సార్. ఇవన్నీ చాలా న్యూస్ పేపర్లు వచ్చాయి, టీవీ న్యూస్లో కూడా వచ్చాయి. ఎవరైతే నాకు ప్రోత్సహించలేదు ఇప్పటివరకు, వేయమని చెప్పలేదు, ఆపని చెప్పలేదు. చూడడానికి బాగుంది కాబట్టి మన యూనివర్సిటీ కదా బాగుంది వేని అనుకున్నారేమో, కానీ ఎవరు డిస్టర్బ్ అయితే చేయలేదు సార్ ఇప్పటివరకు నాకు. మొత్తానికి పర్యావరణ పరిరక్షణ సంబంధించిన దిశగా నేను ఆర్ట్ వేస్తున్నాను. సేవ్ ద వాటర్, సేవ్ ద నేచర్, సేవ్ ద వాటర్, స్టాప్ ద పొల్యూషన్, వెరీ నైస్, సేవ్ ద ఎన్విరాన్మెంట్, వెరీ నైస్. అలాంటి మెసేజ్ ఇచ్చుకుంటా రాయి మీద రాసుకుంటా ఆర్ట్ తీసుకుంటా ఉంటున్నాం సార్. ఓకే, ఇంకోటి ఏంటంటే చెట్టును కూడా జిరాఫ్ గా మార్చారు. అవును సార్. అదే పోయి లైబ్రరీకి వెళ్తుంటే అక్కడ కనిపించింది ప్రతి చెట్టులో ప్రతి రాయిలో ఏదో ఒక ఆకారం దాగి ఉంటుంది సార్. అది పరిశీలించే వాళ్ళకే తెలుస్తుందని అనుకొని నేను పరిశీలించి ఆ చెట్టు మీద జిరాఫీ సూటేబుల్ గా ఉంటే జిరాఫీ ఆర్ట్ వేసాం సార్. అది జిరాఫీ లెక్క ఉంటే ఓకే, దాన్ని ముందే సెలక్షన్ చేసుకుంటే ఎట్లా సెలక్షన్ చేసుకుంటారు? రాయిని కావచ్చు, చెట్టును కావచ్చు, వాటిని జనరల్ గా నేను వెళ్తున్నప్పుడు కొన్ని చూస్తాను సార్, పర్టికులర్ గా చూడను. అయితే చూసినప్పుడు దాని ఆకారం జిరాఫీ లాగా ఉన్నది. ఒక చెట్టు అయితే క్రొకోడైల్ లాగానే ఉంది ముందు, దానికి క్రొకోడైల్ లాగంటే ఆర్ట్ వేస్తే ఇంకా ఎంత బాగుంటుంది అని చెప్పేసి పెయింట్ బ్రష్ నేనే బలవంతంగా పోయి తీసుకున్నాను. ఓకే, తీసుకొని ఇక నేర్చుకుంటూ చేయడం, ఆర్ట్ గీయడం. ఓకే, అంటే చిన్నప్పటి నుంచేనా ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? అంటే జనరల్ గా పెయింటింగ్ అనేది పెయింటింగ్ అయితే నేను ఎప్పుడు వేయలేదు. వేసింది ఉస్మానియా యూనివర్సిటీలోనే ఫస్ట్. ఓహో, ఇక్కడే నేర్చుకున్నారు, ఇక్కడే వేసారు, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే నేర్చుకుంటూ చేయడం అన్నట్టు, ఇంప్రూవ్ చేసుకోవడం. చదువులమ్మ తల్లి ఒడిలో అన్ని నేర్చుకున్నారు ఇక్కడ. అవును సార్, ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి వాతావరణం, ఇక్కడనే చదువుకొని ఇక్కడనే ఉద్యోగం చేస్తున్నందుకు ఒక ఉస్మానియా యూనివర్సిటీని ఒక అద్భుత యూనివర్సిటీగా తయారు చేద్దామని నా సంకల్పం సార్. ఓకే, పెయింట్ అండ్ ఆర్టిస్ట్కు ఉండేటానికి ఇబ్బందులు ఏంటి జనరల్గా? సమయం సార్, సమయం, ఇంకోటి మెటీరియల్స్. ఓకే, ఖర్చుతో కూడుకున్న పని కూడుకున్నాయి కాబట్టి ఒక్కొక్కసారి మనం వేయాలనుకున్న డబ్బులు ఉండవు, కలర్ బాక్సెస్ ఉండవు, బ్రష్ ఉండవు, సమయం దొరకదు. ఎందుకంటే బిజీ సమయం కదా, పిల్లలు, కుటుంబం, పోషణ, ఉద్యోగం చేసుకుంటా ఇలాంటి ఆర్ట్ తీయాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి సమయాన్ని కూడా నేను ఒక కేటాయించుకున్నా.
రేపు ఏం చేయాలనో రేపు ఏ టైంకి వెళ్ళాలనో కూడా ముందే నేను డిసైడ్ చేసుకొని ఓకే అలా స్టార్ట్ చేసుకుంటూ చేస్తున్నా సార్. ఓకే, ఎంతో చదువుకున్నారు, హైయర్ ఎడ్యుకేషన్ చదువుకున్నారు కదా, Higher మీరు మిగతా పెయింటర్లకు మిగతా వాళ్ళకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు దీనికి సంబంధించి, వృత్తికి సంబంధించి? మిగతా పెయింటర్స్కి అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మ్మ్. కమర్షియల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. Okay. డబ్బు అనేది నిత్య జీవితంలో చాలా అవసరం. అవసరం ప్రతి ఒక్కరికి. అవును. కాబట్టి మన ప్రయాణం చేసే దిశలో రైల్వే ట్రాక్ పక్కన కానీ రోడ్డు పక్కన కానీ సముద్ర తీర ప్రాంతాల్లో కానీ రాళ్ళు అలాగనే ఖాళీగానే ఉంటాయి. ఆ రాళ్ల మీద కూడా మన ప్రకృతికి సంబంధించింది, ప్రకృతి నాశనం కాకుండా ఉండాలని, వన్యప్రాణులు నశించిపోకుండా ఉండాలని వాటికి సంబంధించిన ఆర్ట్ వేయాలని చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది వెంకన్న సార్ చెప్పేది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా వెంకన్న సారు వారు స్వతహాగా ఖర్చు పెట్టుకొని ఈ విధంగా పెయింటింగ్ కలర్లు సెలెక్షన్ చేసుకొని కలర్లు కొనుగోలు చేసేసి ఆర్థిక అంశాలతో ముడిపడినటువంటి అంశం. ఎందుకంటే ఒక బండరాయి మీద ఇప్పుడు ఈ ఈ ఏమంటారు దీన్ని, ఈ చేపకు ఎంత ఖర్చు అవుతుంది సార్ అందదగా? దీనికి కలర్లు కావచ్చు, మీ సమయం కావచ్చు, దీనికి అందదగా దీనికి సమయం అయితే ఒక 1 అవర్ టైం పడుతుంది సార్. 1 అవర్ టైం పడుతుంది. ఓకే, దాని కలర్ ఖర్చు? కలర్కి అయితే ఒక 200 వరకు అయితే 200 300 వరకు అయితే అట్లా. అంటే దీన్ని చూసిరా అంటే ప్రతి బండకు ఇప్పుడు 150 వరకు వేసినట్టే ఈ విధంగా ఖర్చుతో కూడుకున్నట్టు పని కాబట్టి, ఖర్చుతో కూడుకున్నట్టు అంశం ముడిపడి ఉంది కాబట్టి కొంత ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంకన్న సారు వారి కోసం కాకుండా ఆయనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి కళను బయటికి తీసేసి ఈ విధంగా బండల మీద అద్భుతంగా ఓయిలో ఎక్కడ చూసినా ఏ బండను చూసినా కానీ ఖాళీగా లేకుండా చాలా అపురూపంగా కనిపిస్తున్నాయి. చాలా అందంగా ఉస్మానియా యూనివర్సిటీకి మరొక అందం తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు వెంకన్న సార్. కాస్త ఆర్థిక సాయం ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే కూడా చేయొచ్చు. ఎందుకంటే దాంతో మరింత పదును పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మిగతా రాళ్ళకు కావచ్చు, మిగతా ప్రాంతాలు, మిగతా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో గోడలకు దాంతోపాటు డిజైన్లు చేయిస్తుంటారు, ఆర్ట్ వేయిస్తుంటారు. సాంస్కృతిక పరమైనటువంటి ఆర్ట్స్కి సంబంధించి రకరకాల ఆర్ట్స్ ఉంటాయి, పెయింట్స్ ఉంటాయి. సార్కి అప్పచెప్తే ఇంకా బాగా మంచిగా వేస్తారని చెప్పుకోవచ్చు. ఇది వాటి బతుకుబాట కార్యక్రమం. వెంకన్న సార్కు సంబంధించిన కళని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రాయిని పలకరించినా, ఏ రాయిని చూసినా కానీ వెంకన్న సారే గుర్తొచ్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కర్పన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.